అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈరోజు మీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ మండే గైస్. నెత్తిన గంగ ఉండి కూడా కాసిని నీళ్లు పోయగానే సంతోషపడిపోతాడు. అడవుల్లోనూ ఉంటాడు కానీ కాస్త మారేడుకే మురిసిపోతాడు. రుద్రభూమిలోనే తిరుగుతాడు కానీ చిటికెడు భస్మానికే పులకించిపోతాడు. పూలన్నీ తనవే అయినా తుమ్మి పూలకే తన్మయిస్తాడు. ఇవేమీ చేయకపోయినా సరే శివ శివ అన్నా చాలు మన చేయి వదలడు. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. 45 మంది స్వాములైతే శివమాలైతే వేసుకున్నారన్నమాట. వారైతే రోజు ఇలా అభిషేకం ఇంకా పూజ అయితే చేస్తున్నారు. చాలా బాగుంది కదా. వీరిలో ముగ్గురైతే సైకిల్ మీద కాశీ ప్రయాణం కూడా మొదలుపెట్టారు. వారు ఈ పాటికే చేరుకోనుంటారు అనుకుంటున్నాను నేను. మొన్న జరిగిన అన్నదానంలో అయితే శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో మట్టితో చేసిన పార్థివలింగాన్ని కూడా మనం దర్శించాము కదా ఇంతకు ముందరి వీడియోలో. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఆ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా వెరైటీస్.